స్నాచర్లు పూర్తిగా బరితెగించారు. ఏకంగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళపై దాడి చేసి గాయపరిచి, కాళ్లతో తన్ని మహిళ మెడలో ఉన్న బంగారు చైను మరియు కమ్మలు ఇతర బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన ఘటన స్థానికంగా జిల్లాలో కలకలం రేపింది. అయితే చోరీ ఘటన నిందితులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో తెల్లవారుజామున గుర్తుతెలియని టాటా సుమో వాహనంలో గుర్తుతెలియని దుండగులు అతి వేగంగా వచ్చి ఇంటి ఆరు బయట పని చేసుకుంటున్న ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని, కమ్మలు ఇతర బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. విషయానికి తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు ఉన్నత అధికారులు ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలితో, స్థానికులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేస్తూ వస్తూ ఈ దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తుంది. అయితే నిర్మల్తో పాటు ఆర్మూర్లో మెడికల్ షాపు షట్టర్ తొలగించి 1.5 లక్షన్నర, శ్రీనగర్ అనంతరం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి దుబ్బా ప్రాంతంలో చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే చోరీ ఘటన తీరు చూస్తుంటే నేర చరిత్ర కలిగిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నారు.